దానికి విరుద్ధమే ఇది. దానికి తోడు చట్టాన్ని వీళ్ళు కాలరాస్తున్నా. ఆ చట్టం చేసిందే కాంగ్రెస్ పార్టీ, అంతే కదా? కాంగ్రెస్ పార్టీ చట్టం చేసి అన్నా. ఇప్పుడు మనము లాల్ కిలా కాడ చూస్తాము ఢిల్లీలో, రెడ్ ఫోర్ట్ దగ్గర. ఆడ ప్రధానమంత్రి జెండా ఎత్తుతారు. ఆ రెడ్ ఫోర్ట్ దగ్గర ఎన్ని ఫుట్పాత్ దుకాణాలు ఉంటాయన్నా? వేల మంది ఉంటారు అన్నాడు. అక్కడ ఎవరైనా దుకాణాలు వీకేంద్రా ఇవాళ దాకా? అది చెప్తున్నా కదా అన్న. విషయం ఏంటి అంటే ఇప్పుడు అన్న, మీరు చట్టం పక్కన పెడదాం. మనం రాజ్యాంగం ఒక ఫండమెంటల్ రైట్ ఇచ్చిందన్న. ప్రతి పౌరునికి ఏదైనా వ్యాపారం చేసుకొని జీవించే హక్కు ఉన్నది. దాన్ని కూడా వీళ్ళు కాల రాస్తారు అన్న. ఇవాళ ఇదే హైడ్రా ఇవాళ పేదోళ్ళ దుకాణాలు గులగొడుతున్నారు కదా. అసౌద్దీన్ ఓవైసీ కాలేజీకి నోటీసులు ఇస్తారు, అది చెరువులో ఉందని డిక్లేర్ చేస్తారు, అది కూలగొట్టరు. మల్లారెడ్డి కాలేజీ బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి కాలేజీ రేవంత్ రెడ్డిని అమ్మనా బూతులు తిట్టిండు, పచ్చి బూతులు తొడగొట్టి బూతులు తిట్టిండు. ఆయన కాలేజ్ చెరువులు ఉంటే ఆయన కూలగొట్టరు. కానీ ఈరోజు సామాన్యులు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళ పేదోళ్ళను, మధ్యతరగతి వాళ్ళను వీళ్ళనే టార్గెట్ చేస్తున్నట్టు ఏందన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది? ఎక్కడి కాంగ్రెస్ ఎక్కడి పోయింది? ధనవంతులకు దాహోత్సవం అయిపోయిందన్న. మొత్తం ఈరోజు ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ అంతా ఇదే. పండ్ల దుకాణాలు దాదాపు 20-30 జాగాలలో పీకింది. మోండా మార్కెట్లా మీరు అన్న. ఇప్పుడు నువ్వు అన్ఆర్గనైజ్డ్ చైర్మన్గా పనిచేసినావు. ఎప్పుడన్నా ఎన్ని సంవత్సరాలు నువ్వు చైర్మన్గా? 7 సంవత్సరాలు పనిచేసిన అన్న, పార్టీ అధికారంలో లేనప్పుడు. 7 సంవత్సరాలు పార్టీ అధికారంలో పనిచేసినావు, ఓకేనా? మళ్ళా అధికారంలో లేనప్పుడు అన్ఆర్గనైజ్డ్ జాతీయ స్థాయిలో మీరు ఏ హోదాలో పనిచేసిందన్న? జాతీయ స్థాయిలో అన్న, జాతీయ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ ఉందన్న, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా, నాస్వి. దాంట్లో 20 ఏళ్ళుగా పనిచేస్తున్నా అన్న నేను. చేస్తున్నావా? ఇవాళ 1000 కోట్లు ఇచ్చే జాబితాలో నువ్వు ఉన్నావా? 1000 కోట్లు జీవిత కాలం మొత్తంలో కూడా ఒక్కసారి చూసినా కాదేమో. అది కాదు అన్న. 1000 కోట్లు ఒక్కనే కాదన్న. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి మేము 1000 కోట్లు ఇచ్చే బలం మాకుంది అని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అందులో మీరు కూడా ఏమైనా చందా ఇచ్చే కార్యక్రమంలో 1 లక్ష 2 లక్షలు ఇచ్చే స్థాయిలో నువ్వు ఉన్నావా? నువ్వు అంటే అంత నువ్వు సంపాదించినావా అంతా? నువ్వు లేవని నాకు తెలుసు. అంటే ఇంకా నడిచేది పచ్చ కాంగ్రెస్ కదా అది. అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ల జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి లక్ష్మణ్ గారు. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ, ఫుడ్ ఫెస్టివల్ అని. తెలంగాణకి వెళ్ళి ఫుట్పాత్ పైన షాప్స్ ఉన్న వాళ్ళు ఢిల్లీలో షాలివాన్ గారు ఢిల్లీలో డిఫెండర్ది మీరు ఒకటి ఎగ్జిబిషన్ పెడతారు కదా మామూలుగా. ఇప్పుడు మీరు అక్కడ అంటే దాని గురించి చెప్పండి. అంటే స్ట్రీట్ వెండర్స్ ఏమైనా పాల్గొనేటోళ్ళు అక్కడ ఫెస్టివల్ ఎవరు పాల్గొంటారు? దేశ 28 రాష్ట్రాల నుంచి స్ట్రీట్ ఫుడ్ వెండర్ ఫెస్టివల్ పెడుతున్నా. ఓకే. అంటే 28 రాష్ట్రాల నుంచి ఏదైతే ఏ రాష్ట్రంలో స్ట్రీట్ ఫుడ్ ఏదైతే మనం మంచిగా ఉంటారో అలాంటి వెండర్స్ మనము గుర్తింపు తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాం. నేషనల్ వైజ్ లో మనము స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ పెడతాము. అలాంటి స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ లో ఎవరైతే మంచి నాణ్యతమైన ఆహారం ఎవరైతే అందిస్తారో అటువంటి వెండర్స్ మనం అవార్డు కూడా ఇస్తామన్నా. ఓకే, స్ట్రీట్ ఫుడ్ వెండర్ అన్న. ఇప్పుడు తెలంగాణకి ఎంతమంది పోతారు మీరు? అంటే ఇక్కడ నుంచి 2 స్టాళ్ళు మనం వెళ్తాం, 2-3 స్టాళ్ళు మనకు దొరుకుతాయన్నా. తెలంగాణ మొత్తం కలిపి 2-3 స్టాలే మనకు. ఎంతమంది పోతారు అన్నట్లా? అంటే 6 మెంబర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. మీరు 6 పోతారు అక్కడ. అంటే రాష్ట్రానికి 2 ఇస్తారు. ఆ 2 మీరు అన్న. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మీ దుకాణాలు రోడ్ల పైన ఊడబీక్తుంది కదా, అంటే ఇది చట్ట ప్రకారం నడుస్తుందా? చట్టంలో తీయాలని ఉందా? చాలా వరకు అయితే అన్న ఈ రోజు అధికారంలో వచ్చింది మనము వెండర్స్ అందరూ కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మనకు
ఇవాళ చట్టం తీసుకొచ్చింది, మనకు అందరు న్యాయం జరుగుతుందని చెప్పి మనం ఒక రకంగా ఉన్నామన్నా. ఒకటి ఏం జరిగిందంటే ఇక్కడ ఇంతకుముందు వచ్చింది గవర్నమెంట్ మనకేదో న్యాయం జరుగుతుందని మన మీద చేసిన పని అక్కడ ఏం జరగలే. మనకు వెండింగ్ జోన్ టౌన్ వెండింగ్ కమిటీ చేసిరు, అంతంత మాత్రం ఉంది. టౌన్ వెండింగ్ కమిటీ చేసి వెండింగ్ జోన్ చేయాలి, వెండింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదన్నా. సో అక్కడ వరకు అయిపోయింది. మనకైతే గవర్నమెంట్ వస్తుందని చెప్పి మనము ఆశతో మనం గెలిపించుకున్నాం. కానీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా తొలగిస్తున్నా. ఏదంటే మనం అడిగితే ఏమంటారంటే ఎన్క్రోచ్మెంట్ అంటున్నారు. కానీ మీ వెండర్స్ కి తీస్తలేము అనుకుంటారు, కానీ మొత్తం జరిగేదంటే వెండర్స్ కి అన్యాయం జరుగుతుందన్న. వీళ్ళు పిఎం స్వానిధి లోన్ తీసుకున్నాం, లోన్ కంట్రోల్ పరిస్థితి ఉందన్న. ఆయన వెండర్స్ ఏదో తీసుకొని 10,000 తీసుకున్నారు, 20,000 తీసుకున్నారు, 50,000 లోన్ తీసుకున్నారు. 50,000 లోన్ తీసుకొని ఏంటంటే ఆఫీసర్ పోలీసు వాళ్ళు తెలియదు, మీ ప్లేస్ లేదు, దాన్ని క్యూఆర్ కోడ్ లేదు, ఈ ప్లేస్ లో ఉంటారని తెలియదు, ఏం మెన్షన్ లేదన్నా. ఇప్పుడు స్ట్రీట్ వెండర్ అంటే మీనింగ్ ఎంత? వీధి వ్యాపారులు అన్న, వీధి మీద అమ్ముకునే, నచ్చి మీద గంప పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఫుట్పాత్ మీదకి వెళ్ళి వాళ్ళు నడుచుకునేటోడు పోయేటోడు ఉంటేనే మీ వ్యాపారం నడుస్తుంది, నడవదు కదా. అంతే కదన్నా, పబ్లిక్ ప్లేస్ లోనే కదన్నా. పబ్లిక్ ఏదైతే అటెంట్ వెళ్ళే వాళ్ళను వాళ్ళకి అవసరం ఉన్న వస్తువులు అందిస్తున్నాం అన్న. ఎంటర్ ఇప్పుడు కూరగాయలు పండించినా గానీ ఇంకొకటి గానీ ప్రతిదీ మనము జనాల దగ్గర అమ్ముతున్నాం అన్న. ఓకే, ఇప్పుడు అన్న ఇప్పుడు మీరు ఢిల్లీలో ఫుడ్ ఫెస్టివల్ పోతారు కదా తెలంగాణకి వెళ్ళి, ఇప్పుడు లాల్ కిలా దగ్గర ఫుట్పాత్ దుకాణాలు ఉన్నాయి కదా, ఆడ దుకాణం లాల్ కిలా పైన ప్రధానమంత్రి జెండా ఎగిరేస్తాడు, ఆడ కొన్ని వేల దుకాణాలు అక్కడ దుకాణాలు పీకిండ్రా అన్న ఇప్పటిదాకా ఎప్పుడన్నా? లేదన్నా. సరోజిని మార్కెట్ కానీ జన్పత్ కానీ లేదు, అక్కడ అక్కడ కూడా నడుస్తున్నాయి అన్ని. కొన్ని ప్లేస్లు చేస్తున్నారు, కొన్ని ప్లేస్ లేదు. కానీ ఎక్కడైతే చట్టపరంగా టౌన్ వెండింగ్ కమిటీ చేసి వెండింగ్ జోన్, వెండింగ్ సర్టిఫికేట్ ఇవన్నీ కలిపేయాలన్నా. ఇవన్నీ కూడా ఏది ఇంప్లిమెంట్ చేస్తలేరు. అవన్నీ జరిగితే అన్ని ఇంప్లిమెంట్ అవుతుంది అన్న. ఓకే ఓకే షాలివాన్, థ్యాంక్ యూ షాలివాన్. థ్యాంక్ యూ. సారీ నేను చెప్పకుండా లైవ్ లో తీసుకున్నా, సబ్జెక్ట్ అది నడుస్తుంది. రైట్. ఇది ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేసింది షాలివాను. వీళ్ళందరూ స్ట్రీట్ వెండర్సు, దుకాణాలు, దానికి అసోసియేషన్లలో, దాని కమిటీలలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళతోనే పనిచేసినాం రేవంత్ రెడ్డి. నువ్వు వీళ్ళతోనే పనిచేయలే, నువ్వు దొంగతనాలు చేసుడు, బ్లాక్మెయిల్ చేసుడు, ఆర్టీఐలు వేసుడు, బతుకులు నాశనం చేసుడు, ఇల్లు కూలగొట్టుడు, ఇవే ఒక దొంగ పనులు తప్ప ఏం లేదు. ఈరోజు కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తుండ్రు స్ట్రీట్ వెండర్ చట్టము, ప్రతి రాష్ట్రంలో చేస్తున్నారు, ఢిల్లీలో చేస్తున్నారు. ఈరోజు అక్కడ జన్పత్లో ఫుట్పాత్ మార్కెట్లు ఉంటాయి, పాలికా బజార్లో ఫుట్పాత్ మార్కెట్ ఉంటాయి, సరోజిని మార్కెట్లో ఫుట్పాత్ మార్కెట్ ఉంటాయి, బెంగళూరులో ఉంటాయి, బాంబేలో ఉంటాయి. కానీ ఆ చట్ట ప్రకారం జిహెచ్ఎంసీ ఇక్కడ ఐడి కార్డులు ఇస్తుంది. ఐడి కార్డులు చెల్లాయని చెప్పి దుకాణాలు ఊలగొట్టుకుంటే పోతే ఏందన్నట్టు ఈరోజు నువ్వు పోలీసు వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఊలగొట్టిస్తున్నావు. నీ పోలీసు వాళ్ళు దాదాపు ఇప్పటికీ రిటైర్ అయిన వాళ్ళు దాదాపు ఒక 10,000 మంది ఉంటే ఆ రిటైర్డ్ వేల ఎంప్లాయీస్ వాళ్ళ ఇవి దాకా వాళ్ళ బెనిఫిట్స్ రావు, వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉండదు, వాళ్ళు టీఏ ఇయ్యరు, వాళ్ళు డిఏ ఇయ్యరు, వాళ్ళని వాడుకుంటావు, వాళ్ళకి చేపలు పడతాయి వీళ్ళతోని. ఈ కామన్ మ్యాన్ ఒక ఇల్లు నువ్వు బయటకు వచ్చి కూలగొట్టక నువ్వు బ్రహ్మాండంగా ఏడున్నావు ఈరోజు. నువ్వు రేవంత్ రెడ్డి గారు ఇలా బ్రహ్మాండంగా ఎక్కడున్నారు ఇలా? నువ్వు మంచిగా నువ్వు ఎంజాయ్ చేసుకుంటా నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు. ఇవాళ నీవు, నీ ఫ్యామిలీ, నువ్వు దొంగవు, నువ్వు మామూలు దొంగవు కాదు. నువ్వు ఈ రోజు నా మనవడి ఈ రోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసర్లో సరస్వతి ఆలయంలో ఈ రోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను పవిత్రం కాదు, అక్కడ అంతా పాలతో గడగాలి, అది పాలతో గడగాలి. ఒక దొంగ వచ్చిపోయాడు కాబట్టి ఈరోజు బాసర అంతా పాలతో గడగాలి, అది అర్థమైందా? ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మంది ఏమో ఇండ్లు గులగొడతావు, మందేమో బళ్ళకు పోవద్దు, పేద పిల్లలు స్కూల్కి పోవద్దు, పేద పిల్లల బతుకు గుంజుకుంటావు, వాళ్ళు ఎక్కడ వ్యాపారాలు చేయకుండా చేస్తావు, వాళ్ళ వ్యాపారం కూలగొట్టి వాళ్ళ బతుకులు ఆగం చేసే పరిస్థితి. ఈరోజు నీవు మాత్రము మీ పిల్లగాన్ని తీసుకొని అక్కడ పోయి పేరు పెట్టుకొని మళ్ళీ దానికి ఒక మీటింగు, నా మనవాడిని తీసుకొచ్చి ఇక్కడ నేను పేరు పెట్టినా, క్రికెట్లు చూసుకుంటా, జల్సాలు చేసుకుంటా. ఈరోజు మీకు ఒక హోదా లెక్క అయిపోయింది. ఇది ప్రజాసేవ కాదు ముఖ్యమంత్రి అనే నీ దృష్టిలో ప్రజాసేవ కాదు ఇది నీకు ఒక హోదా, ఇది ఎంజాయ్ చేయాలి. దీన్ని విమానాలు ఫ్రీ, టోల్ గేటు ఫ్రీ, ముందు 10 మంది గన్మెన్లు, వెనుకో 50 మంది గన్మెన్లు, అంబులెన్స్, ఫైర్ ఇంజన్లు ఇవన్నీ ఫాలో అయితే అదే నీకు ముఖ్యమంత్రి అంటే. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చిన దోచుకోవచ్చు. నేను ఎవరిని ఇల్లు కొట్టినా నేను అడిగేటోళ్ళు ఎవరు లేడు, నేను ఎవరిని బతకాగం చేసినా నన్ను అడిగేటోళ్ళు లేడు, నేను ఏమన్నా చేయొచ్చు అనే తీరుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి ఏమన్నా ఈరోజు నీకు శాపాలు పెట్టేటోడే లేడు.
ఒక్కరిద్దరు కాదు, ఇక తిట్టనోళ్ళు లేనే లేడు. అర్థమైందా? తిట్టేటోళ్ళు మూసి ప్రక్షాళన పేరు మీద నువ్వు చేస్తున్న దోపిడీ ఏంది. నిన్న ఒక మీటింగ్కి పోయినా నేను, ఇక్కడ మన ఇక్కడ మూసీ దగ్గర మన ఈ కాలనీల సాయిరామ్ కాలనీలా నిన్న పోయినాక వాళ్ళు నన్ను పిలిచిండ్రు. అక్కడ ఎంత ఘోరం అంటే ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఇండ్లు కూడా